శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో కూలిన ఆ స్థలం కాడికి రెస్క్యూ టీం చేరిందట. అగో మరి సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ తెలిసిందా? వాళ్ళు పానాలతోని పైలంగానే ఉన్నారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి ఆడదాకా పోయి. 5 రోజుల సంధి దేశంలో ఉన్న అతిపెద్ద రెస్క్యూ టీం ఆఫీసర్లతోని సొరంగంలకు కూలిన కాడికి పోనీకి మస్తు ప్రయత్నాలు చేస్తుర్రట. మొన్నటిదాకా 13 కిలోమీటర్ల దాకా పోయి ఆగిపోయిన రెస్క్యూ టీం వాళ్ళు ఇప్పుడు మెల్లగా మిషన్లను కడి చేసుకుంటా కూలిన దాకా చేరిరట. లోపల మొత్తం ఆక్సిజన్ పైపులు వలిగిపోయి మీదికెళ్ళి బురద నీళ్ళు వచ్చేసరికి మిషన్లు మొత్తం సొరంగంకు అడ్డం పడి ఉన్నాయట. ఇంకో 50 మీటర్లు పోతే సొరంగంలో చిక్కుకున్న వాళ్ళ ఆచూకీ ఏమన్నా తెలిసే తట్టున్నదట. ఇక ఇప్పుడు ఈ 50 మీటర్లు పోవాలంటే మోకాళ్ళ మందం ఉన్న నీళ్లను బురదను మొత్తం సొరంగం బయటకు తీసిపోయాలన్నట. సొరంగం పనులేమో గానీ 5 రోజుల కింద ఇరుక్కున్నోళ్ళు మరి ఇప్పటికీ పానాలతోని ఉన్నారో లేరో పోన్రి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ కూడా ఎస్ఎల్బీసీ కెనాల్ కాడికి వచ్చి ఆఫీసర్లతోని మాట్లాడి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మొదలు రెస్క్యూ టీములను మెల్లగా కూలిన కాడికి పంపి 8 మందిని బయటకు పట్టుకొచ్చే పని చెయ్యిరి సారు, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నట్టున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.